మీడియా మిత్రులు చెప్పదలుచుకున్నాను నేను. ఇది ఎస్సీలు జరిగేది ఒకటే ఘోరమా? ఇంకా మీతో అన్నీ మంచి జరుగుతున్నాయా? హైదరాబాద్లో ఎంతమంది బాధితులు పడ్డారు? చాలామంది బాధపడ్డారు. మీరు వారి గురించి పట్టించుకోరు. ఆ పాలన ఏమో సరిగ్గా ఉందా? నేను రేవంత్ రెడ్డి సపోర్ట్ అని కాదు కానీ చెప్తున్నాను, డెవలప్మెంట్ అయిన తర్వాత ఇప్పుడున్న హెచ్సీవులు ఉన్న విద్యార్థులు అదే కంపెనీలో జాయిన్ కానీ గ్యారంటీ ఇచ్చారా మరి వాళ్ళు? అరే ఆడ ఆల్రెడీ ఇచ్చిన భూమి, కోర్టు లీగల్గా ఇచ్చిన పర్మిషన్ భూమిని మీరు కాదంటున్నారే, ఇక మిమ్మల్ని ఏమనాలి? అరే చెట్లు కొడుతున్నారు, ఓకే, చెట్లు కొడుతున్నారు, ఓకే, అది తప్పు. ఇక్కడ కాకుండా మరి ఎక్కడ చెట్లు కొట్టకుండా అంత డెవలప్మెంట్ జరిగిందా? ఈరోజు హైదరాబాద్ సిటీలో ఇండియాలో టాప్ మోస్ట్లో ఉండడానికి కారణం ఏమైంది? నాట్ ఓన్లీ హైదరాబాద్, ఎనీ సిటీ కానీ టాప్ మోస్ట్లో ఉండడానికి కారణం ఏమైంది? ఇదే. దాన్ని రెక్టిఫై చేయడానికి ఆలోచించాలి కానీ వద్దు చేస్తున్నారు అంటే మరి హెచ్సిఓలు వేరే దగ్గర తీసుకోలేదా భూములు? మరి అప్పుడేమైంది? మీ విఘ్నత, మీ బుద్ధి కొంచెమన్నా దిమాకుండి మాట్లాడాలి. రేవంత్ రెడ్డి జోబులేకేం పోవు డబ్బులు మొత్తం తీసుకుపోయి డెవలప్మెంట్ కంపెనీలకు ఇస్తే డెవలప్ అయితే ఆ కంపెనీలో మీరే పని చేస్తారు. మరి ఫిర్బీ బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడడానికి ఏమన్నా కానీ. ఈ పనికి మాలిన యూట్యూబ్ పనికి మాలిన ఛానళ్ళు ఊరికే హైప్ అవడానికి, క్రియేట్ చేసుకోవడానికి, ఒక హైప్ క్రియేట్ చేయడానికి ఊరికి చేయడం తప్ప ఏం లేదు. మీకు బుద్ధి ఉందా? మీకు తెలుసా? జ్ఞానం ఉందా? మీకు తెలుసు కదా. మీ జ్ఞానం ప్రకారం ఆలోచించండి, మీ బుద్ధి ప్రకారం ఆలోచించండి. మరి అదే కంపెనీలో నువ్వు జాయిన్ అవుతావా? జాయిన్ కావా? చెప్పు. అంటే నీ ఫ్యామిలీ బాగుండాలి, నువ్వు బాగుండాలి అంతే. ప్రకృతిని ఏం ఆలోచించవు గబ్బులేపు. నువ్వు ఒక చెట్టు కొట్టలేదు, మీ నాన్న ఒక చెట్టు కొట్టలేదు, ఒక పుట్టను కొట్టలేదు, ఏం కొట్టకుండా ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఒక కోడిని పోయలేదు, ఒక మేకను పోయలేదు. మీరు సాధు జంతువులు యువతలలో చేస్తే మాత్రం అది ప్రభుత్వం ఒక ప్రజల్ని ఆలోచించి మరీ చేస్తుంది కదా. ప్రజల డెసిషన్ లేకుండా చేస్తుందా? ప్రజలను దృష్టిలో పెట్టుకునే చేస్తుంది కదా. మరి ప్రజలు ఏమైపోయినా పర్లేదు అని చేస్తుందా ప్రభుత్వం? మీరు మాత్రం మీరు ఎల్లమ్మని చేయొచ్చు, ఏటని పోయొచ్చు, డైలీ కోళ్ళని తినొచ్చు, మేకలను తినొచ్చు, ఇంకా నచ్చితే జింకలను కూడా తింటారు. మీరు దొంగతనంగా నెమ్మలను కూడా తింటారు. ఎవడు అడుగుతాడు అప్పుడు అడిగితే మాత్రం తప్పు. సిగ్గు ఉండాలి కొంచెం, మంది ఆలోచించండి. అదే రేవంత్ రెడ్డి జోబులోకి ఏం పోదు, ఏమని పోదు. ఆప్షన్ గీసిన తర్వాత నెక్స్ట్ ఎవరు తీసుకుంటే ఆ డబ్బులు గవర్నమెంట్కి వస్తాయి, అది ప్రజలకు హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఆడ డెవలప్మెంట్ అవుతుంది. సిగ్గు ఉండాలి మాట్లాడి కొంచెం.